వారిని విడిపించుటకు ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది రెండవ లాభం. ప్రియులారా, ఇలాంటి గొప్పగా ప్రేమించాడు కదా, మరణించి గెలిచి మరణము ముళ్ళుని విరిచాడు కదా. మనం చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? ఇలాంటి గొప్ప లాభాలను ఇచ్చాడు కదా. మొదటి లాభం ఏంటి? నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. రెండవది, మరణ భయము మనకు అంటకుండా చేశాడు. ఎందుకంటే క్రీస్తులో చనిపోతే ఇక్కడ కన్ను మూస్తాం, అక్కడ కన్ను తెరుస్తాం. భయం ఉండకూడదు. మరణ భయం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు అనేకమైన పాపాలలో చనిపోతే వాళ్ళకి భయం ఉంటుంది. పాపాలలో ఉన్న వారికి, అయ్యో నేను ఆ పాపం చేశాను, ఈ పాపము చేశాను, ఎంతగానో వేధించానే, నా భార్య చెప్తే నేను వినలేదే, నా బిడ్డలు చెప్తే నేను వినలేదే అని వారుకుంటుంది. కానీ క్రీస్తులో ఉన్న వారికి ఎట్లాంటి మరణ భయము ఉండదు. ఎందుకంటే ఆ మరణ భయాన్ని తొలగించడానికి ఆయన మరణించాడు, మళ్ళా తిరిగి లేచాడు. ఇలాంటి గొప్పగా ప్రేమించాడు ఆయన. ఎంతో నీ కుటుంబ సభ్యులే ప్రేమించలేదే నిన్ను. నీ కుటుంబ సభ్యులే బాగోనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించలేదే. ఏమో ఒక 2 రోజులు పరామర్శిస్తారేమో, జీవితాంతం నిన్ను పరామర్శిస్తారా? జీవితాంతం నిన్ను చూసుకుంటారా? ఇంతగా గొప్పగా ప్రేమించాడు కదా, ఇంతగా నీ కోసం మరణించాడు కదా, మరలా తిరిగి లేచాడు కదా, మరణపు ముళ్ళునే విరిచాడు కదా. ఇలాంటి ప్రభు కోసం మనం కూడా కొన్ని బాధ్యతలు చేయాలని కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ బాధ్యత ఏంటో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మనము దేవునిలోకి వస్తే, మారు మనస్సు పొందితే మనం వేటిని వెతకాలి? ఈ లోకపు ఆస్తులనా, ఈ లోకపు కోరికలనా, ఈ లోకపు పైశాచిక ఆనందం పొందుకోవటం కోసం ఇలాంటి ఆ లోకంలో ఉన్న వాటిని కోరుకోవాలా? కాదండి. క్రీస్తుతో లేపబడిన వారమైతే, క్రీస్తుతో ఎట్లా లేపబడతాం మనం? బాప్తిస్మం ద్వారా. మన పాపాలు వదిలేసుకొని మారు మనస్సు పొందిన తర్వాత ఆ రీతిగా క్రీస్తుతో లేపబడిన వారం అవుతాం. ఆ రీతిగా క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే మనము వెదకాలి. ఇది మన బాధ్యత. ఆయన మరణము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మరణ భయం నుండి తొలగించుకున్నాం. ఆ మరణ భయమే మనకు ఉండకూడదు కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉంచాడు కదా, ఇలాంటి లాభాలను ఇచ్చాడు ప్రభు. మరి మన బాధ్యతగా మనం ఏం చేయాలంటే, ఈ లోకములో ఎంతమంది అయితే ఈ లోకమనే మాలిన్యములో మత్తు పదార్థాలకి బానిసలైపోతా ఉన్నారో, ఈ లోకమనే విచ్చలవిడితనానికి, భ్రష్టత్వానికి తమ యొక్క జీవితాలను అప్పగించుకున్నారో, అయ్యా ఇది కాదు, మనము క్రీస్తును నమ్ముకోవాలి. మనం పైనున్న వాటిని మనం వెతకాలి. పైనున్నవి ఏంటి? పైనున్నది నిత్య సంతోషమైన రాజ్యం. పైనున్నది ఆ యొక్క లోకములో పళ్ళు కొరుక్కుంటా ఉండదు. ఎదుటివారు అభివృద్ధి చెందితే ఆ యొక్క కుళ్ళు పడే మనస్సు ఉండదు. ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటేనే ఎంత కుళ్ళుకుంటామండి. మనుషులైన వారు ఎంతోమంది, నాకు ఇంతమంది చెప్పారు, చాలామంది. వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడొస్తుంది? వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? నాతో ఉన్నవారే, నా స్నేహితులే ఎంతోమంది నన్ను, ప్రియులారా, అలాంటి పరిస్థితి పైన ఏమీ ఉండదు. నిత్యము సంతోషమే, నిత్యము ఆయనని స్తుతించడమే. పైనున్న వాటిని మనం వెతకాలి.